పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. రోమా పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనము చదువుకుందాం కలిసి. రోమా పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను కాగా నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ నామము మీ కుమారుని యొక్క జన్మ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా ఆరాధించబడినందుకే స్తోత్రాలు. తిరిగి తండ్రి మీ కుమారుడు చేసినటువంటి బలియాగము ద్వారా మానవులకి రక్షణ అనుగ్రహించిన దేవుడుగా ఉన్నారు. అందుకనే ఎవరు నశించేది మీకు ఇష్టం లేదు కనుకనే నశించిన దాన్ని వెతికి రక్షించటానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావు. తిరిగి సమయంలో కొన్ని మాటలు ధ్యానించడానికి మీ దాసుడిని బలపరచండి. ఇర్మియా 1:9, మత్తయి 10:20, లూకా 12:12, నిర్గమన 4:12, అపోస్తుల కార్యం 1:8, యెషయా గ్రంథం 51:16, 49:2, కీర్తన 81:10, ఇర్మియా 33:3, కీర్తన 32:8. మీ వాగ్దానం తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. యేసు ప్రభువారు జన్మను గురించి మనము ఆయన చేసిన కార్యాన్ని గురించి ప్రభువుని ఆరాధించాం. మంచిదే. మనము ఈ ఏర్పాట్లకు తీసుకురాబడ్డామంటే ఇది మన వలన కలిగిన కార్యం మాత్రమో కాదు. మనకంటే ముందున్నటువంటి వారు అనేక మంది దైవజనులు, అనేక మంది పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థన మన పక్షంగా దేవుడు దాన్ని సఫలపరిచినటువంటి వాడుకున్నాడు. అందుచేతనే దేవుని ప్రజలంగా ప్రభుని ఆరాధించే మనము మన బ్రతుకు దినాల్లో మనకు కాలంలో మనము చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏంటా పని అనేది బైబిల్లో జ్ఞాపకం చేయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మనకు అందరికీ ప్రతి ఆదివారము మనము ధ్యానం చేసేటువంటి మాటే. ఇరవై 6వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. మత్తయి 11:26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆరాధించే మనము ప్రతి ఆదివారము ప్రభు యొక్క శరీరములోను ఆయన శిలువలో చిందించిన నిబంధన రక్తానికి సాదృశ్యమైన రసములో మనము పాలు పొందుతూ ఉన్నాం ఆరాధించి. అయితే దేవుని సంఘముగా మనము చేయవలసిన పని ఒకటి ఇక్కడ కనపడుతుంది. ఏంటి అంటే మనం చూసినప్పుడు పాత్రలో త్రాగునప్పుడెల్లా
ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. యేసు ప్రభు జన్మించినాడనేది పండుగ చేసుకుని సంతోషిస్తున్నారు, కానీ ఆయన మరణ దినం అనేది చాలామందికి ఆలోచనలు. పుట్టుక ఉండగానే మరణం ఆలోచన ఉండదు. అందుకని బైబిల్లో సొలొమోను ఏం రాశాడు? ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని రాయబడింది. జన్మించాడని మహా సంతోషమే, కాదని కాదు వర్తమానం. ఇక్కడ జన్మదినము కంటే మరణదినము మేలని ప్రసంగి సొలొమోను రాశాడు. ప్రియులారా, ఎవరి మరణదినం అది? ఎవరి మరణదినం అది? ఆ సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణం దినము, మరణించుట, సమాధి చేయబోట, తిరిగి లేచుట, యావత్ ప్రపంచానికి మనుషులందరికీ కలుగజేయుట, రక్షణ కలుగజేయుటకు సువార్త యొక్క సత్యము. ఊరికే తెలుసుకోవడానికి అడుగుతున్నా, వచ్చిన సమాజంలో రక్షణ పొందిన వాళ్ళు ఒక్కసారి చేయి చూపించండి, మీకు వర్తమానం చెప్పడానికి. నేను రక్షణ ఇంతవరకు పొందలేదు. ఒకసారి ఊరికనే, మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఊరికనే అందరూ రక్షించబడితే వర్తమానం వేరుగా ఉంటుంది. రక్షణ పొందకపోతే ఊరికనే చూడటానికి. మిగతా ఉందో రక్షించబడ్డట్టే, దేవుని స్తోత్రం. ఎత్తలేదంటే రక్షణ పడ్డారు. అవును కదా? ఆరాధించారా? మరి ఆరాధించారా? మౌనం కూర్చున్నారా? ఇక్కడ ఆరాధిస్తేనే అక్కడ ఆరాధించేదని చెప్పిన వర్తమానం. అవునా? దైవారాధనకి సిగ్గుపడకూడదు, దేవుని విషయంలో సిగ్గే పడకూడదు మనం. అర్థమవుతుందా? మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో, రేపు దేవుని ఎదుట కుమారుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు మనని. అర్థమైంది? ఇవన్నీ బైబిల్ సత్యాలే. కనుక అస్సలు సిగ్గుపడకూడదు దేవుని విషయంలో. నేనంటాను, ఇంకా ఆరాధన గుణగుణ కూడా చేయొద్దు అసలు. గట్టిగా చేయాలి. ఒక ఆయన చేశాడు అన్యుడు. ఎవరైనా సమరయుడు, గొప్ప శబ్దముతో అని రాయబడింది లోకాసువార్త 17వ అధ్యాయంలో. 10 మంది శుద్ధులేరి కారా, 90 ఎక్కడా? ఈ అన్యుడే తప్ప తిరిగి వచ్చి దేవుని మహింపరిచిన వాడు ఆగపడలేదు. యేసుప్రభువు వారు వేదన చెందాడు. వెళుతుండగానే శుద్ధులయ్యారు. మార్గం యేసుప్రభువును కరుణించమని అడిగారు. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి ఒక చిన్న మాట చెప్పాడు. 10 మంది వెళుతుండగా దారిలోనే శుద్ధులయ్యారు. యాజకుడి దగ్గరికి చూపించారు. యాజకుడికి ఆశ్చర్యము, అటువంటి శుద్ధి ఎవరికి జరగల. కుష్ఠరోగుల్లో ఎట్టుందంట? నయమాను కుష్ఠరోగం పోతే ఎట్టుంది దేహము? పసిపిల్ల దేహం వలె ఉన్నది. యేసు ప్రభు స్వస్థత ఆ 10 మంది కుష్ఠరోగులకు కూడా అన్ని ఆకారాలు చక్కగా వచ్చినాయి. మళ్ళీ ఎవరండి యేసు ప్రభు? ఎటువంటి వాడు అనుకున్నాం? యేసు ప్రభు ఏం చేస్తాడని యేసు ప్రభు, ఇంత శక్తిమంతుడని యేసు ప్రభు కలిగి మనము జీవించుట ఎంత అదృష్టవంతులము మనము. దురదృష్టం కాదు ఇది, దాక్కోవటానికి మనం అదృష్టవంతులము, భాగ్యవంతులము, ధనవంతులము, పరలోక వాసులము, మహిమపరిచేవాళ్ళము, బహుమానాలు పొందేవాళ్ళము ప్రభు దగ్గర. ఈ లోకంలో ఎంత సంపాదించి ఏడే వదిలిపెట్టి పోవాలా, అంతర్ధానం అయిపోతుంది. ప్రియులారా, ఒకటి యేసు ప్రభువు ఏమన్నాడు? ఒక స్త్రీని పట్టుకుని ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అవసరమైంది ఒక్కటే ప్రభు చెబుతూ వచ్చాడు. ప్రియులారా, ఈనాడు మన జీవితానికి కూడా అవసరమైంది ఒకటే, రక్షణ. రక్షణ అవసరము. రక్షణ లేకపోతే శిక్ష ఉంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట జ్ఞాపకం వచ్చింది, చదవండి. సామెతల గ్రంథము 24:11. సావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని
నీవు రక్షించవా? ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని ఎడలా హృదయములు శోధించువాడు నీ నీ మాటలను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. అంటే ప్రతీకారం అంటే ఈ రోజున రక్షించబడి మన జీవితాల్లో ఒక అన్యుడికి మనం కలిగిన రక్షణ దారి మార్గం మంచి మార్గం చూపించకపోతే మన పనిని బట్టే మనకి ప్రతీకారం ఉంటుంది. అవునా? మనుషుడు ఏమి ఇత్తనో లేదు వేరేది కోస్తాడు కదా. మిరపెత్తనాలు ఇస్తాడు వ్యవసాయం పొలంలో, పత్తి కోస్తాడు కదా. ఏందండి పిచ్చి పాస్టర్ గారు ఆ మాట అంటావు? మేము పిచ్చి పాస్టర్లమే, నిజమే, పిచ్చాళ్ళమే, ఎర్రాళ్ళమే. సంఘం రాజులు గనులని పౌలు గారు చెప్తాడు. సంఘం రాజులు, సంఘం గనులు, మేము ఎర్రివాళ్ళము. నేను ఉత్తరం చెప్పేది కాదు, బైబిల్లో రాయించిన మాటలు చెప్తున్నా. కనుక ప్రియులారా జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని యొక్క సాన్నిధ్యంలో శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి అది దేవుని యొక్క మహాశక్తి. అందుకని పౌలపోస్తలుడు ఈ చదవబడినటువంటి ఈ భాగంలో చూస్తే చదువుకున్నాం కదా ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో గ్రీసు దేశస్తులంటే వీళ్ళు అన్యులు అన్నమాట. జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను అంటున్నాడు. రుణస్థుడు అంటే బాకీ, డబ్బు తెచ్చుకున్న అవసరం కోసం ఒకరి దగ్గర ఆ బాకీ చెల్లించకపోతే ఊరుకుంటాడా? కోర్టు చెప్తాడు, వ్యాజ్యం వేస్తాడు. తెలిసిందే చరిత్ర, జగమెరిగిన సత్యాలు ఇవన్నీ కూడా. వ్యాజ్యం వేస్తాడు రుణం తీర్చకపోతే. రక్షించబడ్డ మన జీవితానికి రక్షణ లేని వారితో మనం చెప్పకపోతే సందేశాన్ని దేవునికి మనకి ఏముంటుంది అప్పుడు? వ్యాజ్యం ఉంటుందన్నమాట. దేవునితో వ్యాజ్యం ఆడదామా మనం? వ్యాజ్యం ఆడతామా దేవునితో? లేదు. పౌలు గారికి భయం వేస్తుంది. నేను రుణస్తును, నా రుణం తీర్చుకోవాలి, అప్పు ఉండకూడదు. నేను ఏముండకూడదు? నేను అప్పు. బోర్డులు పెట్టి రాస్తారు కొట్టల దగ్గర, చిల్లర కొట్టల దగ్గర, అప్పు అప్పుడే విరోధము. ఏందంట? అన్నా అవసరం వచ్చిందన్న అంటే వెనక దయబుట్టి వెనక్కి ఇస్తాడు. బైబిల్ తీసుకొచ్చి మోసం చేయటం అన్నమాట. ఏం పట్టుకుని మోసం చేయటం? చాలామంది ఉన్నారు. మీరు కాదేమో, మీరు కాదు, మిమ్మల్ని అంటలా నేను. అటువంటి వాళ్ళు దయదలిసి ఇస్తే వాళ్ళు చివరికి ఇక లోక భాషలోకి లోక స్థితిలోకి వెళ్ళేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. జగమెరిగిన సత్యాలు ఇవన్నీ కూడా. కనుక పౌలు గారు రుణం తీర్చుకోవాలి. వారి వారి రుణములను తీర్చుడి. మనకే రుణం ఉంది రక్షించబడ్డ మన జీవితానికి? క్రిస్మస్ అంటే మనం అనిపించేది కాదు. మనం అనిపించిన సత్యాన్ని వేరే వారికి అందించటము ఇది చాలా మంచిది. ప్రియులారా, ఒక కరుడు కట్టినటువంటి ఒక నాస్తికుడు, పొలం ఉంది ఆయనకి, భూమి ఉన్నది, చాలా భూమి ఉంది. ఆ భూమి దగ్గర ఓ పెద్ద బోర్డు రాసి పెట్టాడంట. ఏమని రాసి పెట్టాడంటే, ఒక త్రాగుబోతు ఒక మంచివాడు కావాలి, ఒక అబద్ధికుడు నిజాయితీపరుడుగా బతకాలి, అనీతిమంతుడు నీతిమంతుడుగా కావాలి, సోమరివాడు పనిచేసేవాడుగా కావాలి, అటువంటిది నా పొలములో ఉండాలి అని బోర్డు రాసి పెట్టాడంట. దేవుడు లేనివాడు నాస్తికుడు, కరుడు కట్టిన నాస్తికుడు. చదువు వచ్చిన వాళ్ళకి అందరికీ అది అర్థమైద్దిగా, ఆ భాష ఆయన రాసింది అర్థమైద్ది. రోజు ఆయన పొలంలోకి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు కొంతమంది. ఒక రోజున దేవుని నమ్ముకున్నటువంటి పామరు లేనటువంటి వారు స్వార్థికులు అది చూసి వాళ్ళు కూడా పొలంలో పని చేయటానికి
ఆ నానా రకాల జాబితా కలిగినటువంటి పనులు చేసేవారి మధ్యకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, ఈ పామరులైనటువంటి స్వార్థికులు, అందులో తాగుబోతులు ఉన్నారు, సోమరి వాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పారంట? వీళ్ళు వెళ్ళి దేవుని గూర్చిన సువార్త చెప్పారు. సువార్త చెప్పిన తర్వాత ఆ రోజు వాళ్ళందరూ మార్చుకున్నారు, జీవితాన్ని మార్చుకున్నారు. రోజు ఆ నాస్తికుడైన వానికి నష్టం తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎవరు? పొలంలో పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జాబితా, నానా రకాల జాబితా వాళ్ళు నష్టం తీసుకొస్తున్నారు. తాగుపోతాడు, తాగి ఏం పని చేస్తాడు? ఆయనకి కూలీలు దొరకపోతే చిన్నపిల్లలను కూడా రానియండి అంటారు అన్నమాట. ఆ రోజులు వచ్చినాయి. ఇప్పుడు చేసినా చేయకపోయినా పిలుచుకోవాలి పనికి. వ్యవసాయదారులు, వ్యవసాయం అంత కష్టతరమైంది ఈ దినాల్లో. ప్రియులారా గమనించండి, నష్టం కలుగుతుంది ఆయనకి. కాబట్టి నా పొలానికి నష్టం కలగకుండా నేను చేసుకోలేను కదా, పొలం అంతా పని కూలీలు చేయాల్సిందే కదా అని ఆ బోర్డు మీద రాసి పెట్టుకున్నాడు. ఆ మంచి శ్రేష్టమైంది ఏదో నా పొలంలో కనపడాలని రాసి పెట్టుకున్నాడు అనమాట. రాసి పెట్టుకుంటే మనలాంటి సువార్థికులు వెళ్ళి ఆ గుంపులోకి వెళ్ళి వీళ్ళు కూడా పనిచేయటం మొదలుపెట్టారు. పనిచేయటం మొదలుపెట్టి వాళ్ళందరికీ సువార్త చెప్పారు. సువార్త చెప్తే ఆ తాగుబోతులు మారిపోయాడు, ఆ అబద్ధికులు మారారు, అవినీతి పరులు మారిపోయారు, సోమరి వాళ్ళు మారిపోయి చక్కగా మరుసటి రోజున పనిచేశారు. యజమానుడు వచ్చి చూశాడు, రోజు ఎట్టాంటి పని జరిగింది, ఇవాళ ఎట్టాంటి పని జరిగిందని. ఏంది అని అడిగితే, ఏందిరా నీ దగ్గర తాగుబోతు వాసన రావట్లేదు, మంచి వాసన వచ్చింది నీ దగ్గర ఉంటేనే. అరే పని చేయవు, నీ దగ్గరకు వాసన వచ్చేది. ఒరే అబద్ధి కూడా, నువ్వు అబద్ధాలు చెప్పట్లేదు, ఒకటి అబద్ధాలు చెప్పేవాడివి. మరి అవినీతి పరుడా, నీ దగ్గర అవినీతి కనపడలేదు. మరి సోమరివాడా, నువ్వు పని చేస్తున్నావు బాగా, ఏంట్రా ఈ మార్పు ఏంటిరా అని అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, నిన్న మా మధ్యకి పామరులైనటువంటి స్వార్థికులు ఇద్దరు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తుని గురించిన రక్షణ వార్త మాకు బోధించారు. యేసు ప్రభువును నమ్ముకోండి, జీవితాలు మార్చబడతాయి, మా బతుకులు అట్లనే మార్చబడ్డాయి, ప్రభువును మేము నమ్ముకున్నాము, పాప క్షమాపణ పొందాము, ప్రభు దగ్గర కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకున్నాము, మా పాపాలు ప్రభు క్షమించాడు, మా జీవితాలు మారినాయి, నీ పొలంలో పనిచేస్తున్నాము, మేము అన్యాయము అక్రమము ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మా జీవితాలు మార్చిందే యేసు ప్రభు యొక్క శిలువను గురించిన వార్త. ఇప్పుడు ఆ నాస్తికుడు ఏం చేయాలా? నాస్తికుడు కోరిక తీరిందే తీరలేదా? ఎవరు తీర్చారు? దేవుళ్ళు లేడినటువంటి వాడు ఎవరు తీర్చారు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఎవరు మార్చారండి నాస్తికుడిని? ఎవరు మార్చారు? రక్షణ వార్త. అందుకని ఇక్కడ చదువుకున్న భాగంలో మనం చూస్తే రండి, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 16 వచనం, క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రతి వారికి, యూదులు కానీ అన్యులు కానీ, ఈ రెండు జాబితాలే పేర్లు ఉన్నాయి ప్రపంచంలో. అటు యేసుక్రీస్తు జన్మించిన ఆ 12 గోత్రాలు, యోధా ఇశ్రాయేలు గోత్రాలు, మిగతా అంతా కూడా అన్య జనాంగమే, అందరూ కూడా అన్యులే, దేవుని ఎరగనటువంటి వారు. అబ్రహాము యొక్క సంతానము 12 గోత్రాలు బయటకు వచ్చినాయి, వాళ్ళంతా నిజదేవుని. యేసు ప్రభు కూడా చెప్పింది అదే, నశించిన ఇశ్రాయేలు గొర్రెల ఎద్దుకే వచ్చాను కానీ మరి ఎవరెద్దుకు నేను రాలేదని కనాని స్త్రీతో మాట్లాడతాడనమాట. పరీక్ష చేశాడు, అద్భుతం జరిగింది, అది అట్లా పక్కన ఉంచండి. ప్రియులారా జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవని యేసుప్రభు వారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఉంది. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, అవి కూడా తీసుకురావాలి, మంద ఒక్కటే, కాపరి ఒక్కడే కావాలని ప్రభు యొక్క ఆలోచన. అందుకొరకే ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి మానవాళి కొరకు రక్తము చెందించి చనిపోయి తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినవాడు. అందుచేతనే యావత్ ప్రపంచానికి యేసు అనగా రక్షించేవాడు, క్రీస్తు అనగా
అభిషిక్తుడనగా రక్షణ కొరకు దేవుని ద్వారా అభిషేకించబడి భూమండలంలో కన్యమరియ గర్భంలో వచ్చినటువంటి వాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే సిలువ వేయబడినటువంటి వాడు అని అర్థం అన్నమాట. యేసు అంటే సిలువకు ముందు, క్రీస్తు అంటే సిలువ తర్వాత అన్నమాట. జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకనే నేను కూడా క్రీస్తు సిలువేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడని పౌలు గలతీ 2:20 అంటాడు. ప్రియులారా, పౌలు మార్చింది ఎటువంటి పౌలు? ఈ పౌలును మార్చింది ఏంటి? సువార్తే. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో యూదా మతంలో ఉండి క్రైస్తత్వాన్ని హింసిస్తున్నటువంటి వ్యక్తిని అధికార పత్రాలు పొంది ఇంకా నాశనం చేయడానికి స్తెఫను సావుకు సమ్మతించినటువంటి వాడు సౌలు. మార్చింది ఎవరు? ఎవరు మార్చారు? సువార్త, రక్షణ వార్త. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని స్వరము వినపడింది. కింద పడ్డాడు అంతే, 3 దినం అన్నపానం లేకుండా. తర్వాత అననీయ చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో నేను చెప్పిన తర్వాత 9:11 అననీయ పోయి చేతులుంచి తల మీద ప్రార్థన చేసి పొరలు రాలి బాప్తిసం పొంది ఆహారం పుచ్చుకొని బలపడని దేవుని వాక్యంలో రాయబడింది. భయంకరమైనటువంటి వ్యక్తి మార్చబడ్డాడు సౌలు. మతాసక్తి కలిగిన వాడు. ప్రియులారా, ఎవరితడు? యోధా మతం అంటే ఆసక్తి అన్నమాట, మతాశక్తి. మతం అనేది మనుషులు పెట్టుకుంది, భక్తి అనేది దేవుని యొక్క శక్తి. మతంలో ఉన్నటువంటి మతము భుక్తి కొరకే మానవులు పెట్టింది. మతం భుక్తి, భక్తి అంటే దేవుని శక్తి, శిలువ శక్తి, శిలువ కార్యము ఎవరిలో జరుగుతుందో వాళ్ళ జీవితాలు ధన్యము. తన అతిక్రమం విషయమై పరిహారం నొందినవాడు, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని రాయబడిందన్నమాట. చివరికి నిజమైన పశ్చాత్తాపము సౌలు పొందినట్టుగా మనకి లేఖనాలు జ్ఞాపకం చేయబడతాయి. అలాగనే దెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు, ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఎవరంట? ఎవరు వాళ్ళంతా? విగ్రహారాధికులు. తెలియబడిన దేవునికని వాళ్ళ యొక్క బలిపీఠం మీద రాయబడి ఉంది. ఏదైతే తెలియబడిన రాయబడి ఉందో దాన్నే ప్రకటించడానికి నేను మీ మధ్యకు వచ్చాను ఎనని క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాడు పౌలు ప్రకటించాడు. ప్రకటించబడితే మార్చబడ్డారు. మొదటి దశలో 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మొదటి దశలోనిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి చాలమ్మ. చూసారా, వాళ్ళు ఏం వదిలిపెట్టారంట? విగ్రహాలని ఎందుకు వదిలిపెట్టారు? విగ్రహాలను ఎందుకు వదిలిపెట్టారు? నేను వదిలిపెట్టే విగ్రహాలన్నింటినీ ఎందుకు? విగ్రహం ఏమి మాట్లాడాలి నాతో? 115వ కీర్తన తర్వాత చదువుకోండి మీరు. విగ్రహం ఏమి మాట్లాడింది కాదు, పెట్టింది కాదు, ఏమీ లేదు, ఒట్టిది. కళ్ళుండి చూడవు, చెవులుండి ఎనవు, ముక్కుండి వాసన చూడు, పాదములుండి నడవు, నోరుండి మాట్లాడదు, ఏమీ లేదు, వత్తదే. విగ్రహం ఒట్టిదని రాయబడింది. కొరింథీ పత్రిక 8వ అధ్యాయాల సంగతులు ఉన్నాయి. ఇది చెప్పేటేం కాదు, ఇవన్నీ అవుట్లైన్స్ మీరు జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నా. కాబట్టి నిజదేవుని నమ్మండి, ఆయన సువార్తను నమ్మండి, ఎందుకు వచ్చాడు లోకానికి అనేది నమ్మండి. ఇక్కడ మతంలో ఉన్న వ్యక్తి మార్చబడ్డాడు, ఇక్కడ విగ్రహారాధికులు మార్చబడ్డారు, దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా మార్చబడ్డారు. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 5-8 వచనాలు. అపోస్తల కార్యం 8వ అధ్యాయము. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను.
పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము. సువార్త ఏం పనిచేసింది చూడండి, సెలువుని గురించిన వార్త. ఫిలిప్పు సమరయ పట్టణం బోధిస్తే సువార్త ఏం చేసింది? దయాలు పట్టిన వారి దయాలని ఎల్లగొట్టింది, రోగుల్ని స్వస్థపరిచింది, అద్భుతాలు జరిగినాయి. ఆ పట్టణంలో ఏం జరిగిందంట? మిగుల. ప్రియులారా, మానవ హృదయంలో సంతోషం మానవుడికి కావాలి. ఎప్పుడు వస్తుంది మానవ హృదయంలో మానవునికి సంతోషము? దుష్టుడు దురాత్మ వదిలిపెట్టి పోయినప్పుడు, పవిత్రాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు, మన హృదయము దేవుని ఆలయముగా చేయబడ్డప్పుడు మిగుల సంతోషం మన జీవితానికి కలుగుతుంది. ప్రియులారా, ఆ సంతోషంతోనే భూమి మీద మనం బతకాలి. ఆ సంతోషమే ప్రభు ఇచ్చే సంతోషమే. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సమరయ పట్టణంలో మిగిలి సంతోషం వచ్చిందంట. నీకెప్పుడు వస్తుంది? నీ ఇంటికి ఎప్పుడు ఉంటుంది? నీకెప్పుడు వస్తుంది? నీ ఇంటికి ఎప్పుడు ఉంటుంది? సంతోషం కావాలిగా మనకి, వ్యక్తిగతంగా మన కుటుంబానికి. యేసు ప్రభుని ఇంటిలో చేరిన రోజునే జక్కయ్యకి సంతోషం వచ్చింది. ఎరుకో పట్టణంలో ఎంత సంతోషము చెప్పడానికి తరముందా? అది లే. ఆయన ఏమల్లా, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి, ఒకటే మాట చెప్పాడు, నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు. ఏమల్లా యేసు ప్రభు ఇంట్లోకి రాగానే ఈయన అసలు యేసు ఎవరో అని చూడగోరాడు. పరిగెత్తుకుంటూ మేడు చెట్టు ఎక్కాడు, ఆ గుంపును వదిలిపెట్టాడు. ఆ గుంపు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆడ గుంపు భౌతికమైన వాటి కోసం వచ్చారు, అక్కర్లు తెరుచుకోవడానికి. అందులో రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేరు. చూసారా? అసలు యేసు ఎవరు చూడాలని ఆశతో పరిగెత్తాడు. ఇతడు పాపాత్ముడైన మనుషుడని రాయబడింది దాని గురించి. జక్కయ్య అంటే పవిత్రుడని అర్థము. ఎవరో పేరు పిలవలు ఆ ఊళ్ళో, ఎందుకని? అంత అక్రమస్తుడు అన్నమాట, అంత పాపాత్ముడు అన్నమాట. ఏమండి, యేసు ప్రభు మాట మార్చేసింది. ఎంత అద్భుతం! ఎంతకాలం నుంచి వింటున్నావు? ఈరోజైనా తీర్మానం చేసుకుని పాప క్షమాపణ పొంది రక్షణ పొందుతావా? దేవుడు ఎటువంటి వాడు? అనుకూల సమయం నీ మొర నేను ఆలకిస్తాను, రక్షణ దినమును నేను నిన్ను ఆదుకుంటాను. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీ జీవితంలో రక్షణ దినము లేకపోతే నీకు మిగిలిండే దినం ఏ దినము? శిక్షా దినము, జడ్జిమెంట్ డే. సాల్వేషను, రక్షణ దినము డే లేకపోతే నీకు మిగిలిండే దినమే జడ్జిమెంట్ డే. అదే తీర్పు దినము, అదే ఉగ్రత దినము, భయంకరమైన దినము. తట్టుకుంటావా భయంకరమైన దినములో? తట్టుకోలేక అందరూ ఏం చేశారంట? ఉగ్రత దినం, గొర్రెపిల్ల ఉగ్రత దినానికి కొండల్లోనికి, ప్రకటన 6:16లో రాయబడింది, గుహల్లోనికి సొరంగాల్లోకి దూరితే పర్వతాలు స్థానాలు తప్పినాయి అంట. ప్రియులారా, ప్రభు వచ్చే దినం రాబోతుంది. ప్రియులారా, చాలా భయంకరము. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు,
దిక్కులేక అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఉందా ఆ రోజు? ఉందా లేదా? ఉంది. రక్షణ పొందిన వారికి భయంకరమైన రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఏం చేస్తావు? ఈరోజే, నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ప్రియులారా, ఎంతమంది మార్చబడ్డారు? ఆ నాస్తికుని యొక్క ఫలములో ఎంతమంది మార్చబడ్డారు? సువార్త ద్వారా. జ్ఞాపకం పెట్టుకుందాం. బేతేల్లోకి వచ్చిన మీరు, రక్షణ పొందిన మీరు, నువ్వు ఎటువంటి వాడువైనా సరే నిన్ను వద్దు అని అనడు. నా ఎద్దుకు వచ్చేవాని అంత మాత్రం నేను తోసివేలైనటువంటి యేసయ్య అయినా వద్దనడు ఎవరైనా సరే. అయితే జీవితం మార్చుకోకపోతే నీకేముందంట? బాధ, శ్రమ, వేదన ఉంది. వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత దొర్లే రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత దొర్లే రోజు. అబద్ధికులు అరిచే రోజు, మోసగాళ్ళు మసలే రోజు. అబద్ధికులు అరిచే రోజు, మోసగాళ్ళు మసలే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఏ రోజు? ఎంతమంది మారారు? వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరమాంస భక్షకులు మారారు, త్రాగుబోతులు మారారు. నానా విధమైనటువంటి భయంకరమైనటువంటి జీవితాలు మార్చిన వాడే యేసయ్య. ప్రియులారా, అందుబాటులో ఉన్న నీకు రక్షణ సిద్ధంగా ఉన్నది. ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం. ఇంకా క్రిస్మస్ వేడుకల్లో ఉండబాక, పండగ వేడుకల్లో, పండగ వాతావరణంలో ఉండబాక. ప్రభు రాబోతున్నాడు. తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. ప్రియులారా, ఆ దినం ఎట్టుంటుందంట? భూమి మీద చాలా భయంకరంగా ఉంటుంది దినము. సంఘం ఎత్తబడిన రోజు ఎలా ఉంటుంది? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై మిగిలే రోజు. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై మిగిలే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఎట్లాంటి రోజు? తల్లి పోద్దో, పిల్లటి పోద్దు. తల్లి ఎత్తబడితే పిల్ల అడగబడుతుంది, పిల్ల ఎత్తబడితే తల్లి అడగబడుతుంది. భర్త ఎత్తబడితే భార్య ఎవడబడుతుంది, భార్య ఎవడబడితే భర్త ఎత్తబడతాడు. ప్రియులారా, ప్రభు వచ్చే రోజున, సంఘం వెళ్ళిపోయే రోజున భూమి మీద చాలా గందరగోళమైన పరిస్థితులు జరుగుతాయి. ట్రైన్ నడుపుతున్నాడు అనుక విశ్వాసి, ట్రైన్ ఎటుపోద్ది? బస్సు నడుపుతున్నాడు అనుక విశ్వాసి, ఎటుపోద్ది? ఫ్లైటు నడుపుతున్నాడు అనుకో విశ్వాసి, అది ఎటుపోద్ది? ఎటుపోద్ది? అందుకనే ఒక అవిశ్వాసం ఉంటే ఒక విశ్వాసిని విమానంలో ఉంచుతున్నారు. ప్రియులారా, లేఖనం యొక్క ఆధారము జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియులారా, నిశ్చింతగా ఉన్నావా? దేన్ని బట్టి నిశ్చింతగా ఉన్నావు? నాకేంటంట, నాకు మంచి బంగళా ఉంది, నాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు
మంత్లీ వన్స్ ₹1,00,000 శాలరీ, తక్కువేమి లేదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని నా మనసు ఆ విధంగా ఉన్నది. ప్రియులారా, ఆ మనసులో ఉన్న మానవుడా, నువ్వెవరైనా సరే, ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు రాబోతుంది. ఎప్పుడండి పాస్టర్ గారు? తెలవదు. తండ్రి తప్ప కుమారుడికి కూడా, పరలోకమైన దూతలకు కూడా తెలియదు. అలాంటి దినాల్లో ఉన్నాం. ప్రియులారా, అన్నీ జరిగిపోయినాయి. వాగ్దానాలు నెరవేర్పులు ఒకటే మనకు కనపడుతుంది. ఏంటిది అది? ఆర్భాటముతోనూ ప్రధాన దూడ శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకముండి దిగిరావటం, బోర శబ్దమే వినబడటమే ఆలస్యం, సంఘం వెళ్ళిపోద్ది. అది ఒకటి ఉంది. జరిగిపోతాని సమయం ఎవరి కొరకు ఇస్తున్నాడు? ఎవరి కొరకు? 2021 సంవత్సరం డిసెంబర్ 25 ఎవరి కొరకు ఉంచాడు? ఈ మందిరంలో బ్రతికించాడు. నేను ఎందుకు ఉంచాడు? ఆలోచించే. భక్తి విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి సువార్త ద్వారా మార్చబడ్డాడు. ఎవరా వ్యక్తి? భక్తి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరా వ్యక్తి చెప్పండి? బైబిలే ఏముంది మనకి? కందాకే రాణి క్రింద ఉన్న ధనాగారము ఫైనాన్స్ మినిస్టరు నపుంసకుడు యెరూషలేముకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. సమరయ పట్టణంలో అద్భుతాలు ఇందాక చూసాం కదా, అద్భుతాలు జరుగుతుంటే ఫిలిప్ గాజారణ్య మార్గాన్ని పో అన్నాడు. దేవుడు కేకేశాడు. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభువా, ఎక్కడి నుంచి నన్ను బొమ్మంటావా అన్నాడా? ఈ పట్టణంలో మిగిలిన సంతోషం ఉంది, వెళ్ళిపోమంటావు ఎక్కడి నుంచి? ట్రాన్స్ఫర్ నన్ను. ప్రియులారా, అరణ్యానికి ట్రాన్స్ఫరా నేను అన్నాడా? అల్లా. ఎందుకని సువార్థికుడు, దేవుని సువార్త ఇక్కడికి నియమించబడినటువంటి ఫిలిప్ జీవితంలో చూస్తే వెంటనే వెళ్ళాడు. అనుమానం రాలా. దేవుడి మాటకు లోబడ్డాడు, అనుమానం రాలా. దేవుడి మాట లోబడితే నీ జీవితం ధన్యమవుతుంది. ప్రియులారా, దేవుడి మాటకు లోబడకపోతే నా జీవితం, నీ జీవితం నష్టాన్ని తెచ్చుకుంటాం. ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా ప్రభు మాటకు లోబడింది. ప్రభు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరుదని ఆమెతో చెప్పాను, మరియతో ఆమెతో చెప్పాను. కనుక ఫిలిప్పు చెప్పాడు, వస్తున్నాడు. భక్తి చూడు, వచ్చేటప్పుడు కూడా గ్రంథం చదువుకుంటా వస్తున్నాడు. రథంలో కూర్చొని అర్థమైంది, సేవకుడికి అర్థమైంది, ఫిలిప్ సువార్తికుడికి అర్థమైంది. చెయ్యి ఎత్తాడు, రథం ఆపు. ఆగింది. చదువుతున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం. నువ్వు గ్రహించున్నావా? ఎవరి గురించి ఇది రాయబడింది? ఎవరి గురించి? ఈయన గురించా? గ్రంథం రాసిన ఆయన గురించా? వేరొకరి గురించా? గ్రంథం రాసిన ఆయన గురించి కాదు, వేరొకరి గురించి. యేసు ప్రభు పుట్లప్పటికి ఆ రాసినప్పుడు యెషయా గ్రంథము 750 సంవత్సరాలు పుట్టాడు. ఆ మాటలు చదువుతుంటే పుట్టి చనిపోయి తిరిగి లేచిన ఆరోహణ యేసుక్రీస్తుని గురించి సువార్త ఫిలిప్పు ప్రకటించిన తర్వాత అప్పుడు తెలిసిందన్నమాట. నపుంసకుడు పాత నిబంధన కాలంలో దేవాలయానికి పోవటానికి వీల్లేదు. అమ్మోనీలు కానీ మొయాబీలు కానీ పోవటానికి వీల్లేదు 10 తరాల వరకు. ధర్మశాస్త్రం యొక్క ఖండితమైన ఆజ్ఞలు. బయట ఆశ ఉంది,
భక్తి కలిగిన ఆశ ఉంది, దేవుని కూర్చిన ఆశ ఉంది, దైవభక్తిని కూర్చిన ఆశను నీ రక్షించడానికి యేసు ప్రభు భూలోకాన్ని దిగొచ్చిన దేవుడు. ప్రియులారా, ఆంక్షలు లేవు. చనిపోయిన దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగింది. అందరికీ ఆహ్వానం ఉన్న దేవుని దగ్గర పోవటానికి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అందరికి ఆహ్వానం, అందరికీ ఉంది. సువార్త ఆహ్వానం అందరికీ ఉంది. వద్దంటానికి ఎవరికి ఏం లేదు, అందరికీ ఉంది. ఆహ్వానం ఉందన్నమాట. చెప్పగానే అప్పుడు వెంటనే అర్థమైంది, యేసు ప్రభువా అట్లయితే వచ్చాడుగా, చనిపోయాడుగా, సమాధి చేయబడ్డాడుగా, తిరిగి లేచాడుగా. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపినని నీ హృదయం ముందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. రక్షణ అంతా తేలికైంది భూలోకంలో మానవునికి, మిగతాదంతా బరువే. ఏది ఇప్పుడు తేలికైంది? రక్షణ తేలిక, సూక్ష్మములో మోక్షము. రక్షణ తేలికైంది, బరువు కాదు నీకు ఇది. నువ్వు లోబడితే తేలికే, నువ్వు లోబడకపోతే నీకు బరువే. ఆ దైవజనుడు అంటాడు, ఏబు నాకు నేనే భారంగా ఉన్నానంటాడు. మనకు మనమే భారం అవుతాం. సాతాను వశంలో ఉండి బరువు అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బోడు మంది, ప్రభుని నమ్మకుండా. బరువు అయ్యి భారాలు భరించక కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రకరకాలి చచ్చి పాతాళానికి దిగిపోయేటువంటి వాళ్ళు సూసైడ్ చేసిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. ప్రియులారా, ప్రభుని నమ్మండి, నీ భారం తేలికైద్ది. ప్రయాసపడి భారం పోయొచ్చున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. ఈ వార్త చెప్పగానే నా పంసుకొని మారిపోయాడు. వెళ్ళిన రథం ముందుకు పోయింది. అదిగో నీళ్లు, నాకు బాప్తిస్మని అనగలోనే ఫిలిప్పు నీళ్ళు ఇద్దరు దిగారు, బాప్తిస్మ ఇచ్చాడు. ఆయన దారి ఆయన పోయాడు, ఈయన దారి ఈయన పోయాడు. మరి అన్నాడు ఫిలిప్పుని ఆయన చూడాలి నపుంసకుడు. ఇది అద్భుతము, మెరికల్, ఆశ్చర్యమైన కార్యము దేవుడు జరిగించినవాడు. ప్రియులారా, రక్షణ పొందనిటువంటి ప్రియులారా, మా ప్రియ సోదరులారా, సహోదరులారా, సహోదరులారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ నీకు అందుబాటులో ఉంది, చాలా నీకు దగ్గరగా ఉంది. కనుక విశ్వసించి లోబడితే నీకు ఛాన్స్ ఉంది, ధన్యత ఉంది, నీ జీవితం ధన్యమవుతుంది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు లేరు. ప్రియులారా, చాలా తేలిక. సువార్త ఒక చర్చాల నాయకుడిని ఎన్నడు దేవుడిని ఎరగడు, చర్చి ఎరగడు, బోధ ఎరగడు. రాత్రికి రాత్రే జరిగింది. ఎవరిలో? చరసాల నాయకునిలో. ఇంటి వాళ్ళందరూ రాత్రే బాప్తిసం పొందారు. ఎంత అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు మనుషుల మధ్య. అంతకంటే నువ్వు చెడిపోయిన వ్యక్తివా? కాదే, నువ్వు మంచివాడివేనే, కానీ ప్రభుకు లోబడు. మంచి వ్యక్తివే, లోబడు. దేవుడు రక్షిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. భయంకర వ్యక్తులు మార్చబడ్డాడు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 19వ అధ్యాయము, అపోస్తల కార్యం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. అపోస్తల కార్యము 19వ అధ్యాయం 18వ వచనము. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభువు యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రియులారా, సువార్త వాక్యము ప్రబలమై వ్యాపించి ఎవరి దగ్గర పోయింది? మంత్రగాళ్ళ దగ్గరికి పోయింది. మంత్రగాళ్ళు, మంత్ర విద్యను అభ్యసించిన వారు. మంత్ర విద్య ఉన్నది, యంత్ర విద్య ఉన్నది, దైవ విద్య ఉన్నది. ఏది గొప్పది ఈ మూటిలో? దైవ భక్తి గొప్పది. సంతుష్టి సైతం దైవభక్తి గొప్ప లాభం. 1 తిమోతి 6:6 రాయబడింది. ప్రియులారా, యంత్రాల ద్వారా పనులు జరుగుతున్నాయి, మంచిదే. యంత్రాలు లేకపోతే ఇవాళ పనులు చేసేవాళ్ళు కాదు. కట్టడాలు లేవు, పనులు ఆగిపోయాయి. మనుషులు చేయాలంటే యంత్రాలు వచ్చినాయి. యంత్రశక్తి, మంత్రశక్తి. ఇది దేవుని వ్రేలు అన్నారు ఐగుప్తులో. ఏమన్నారంట? ఇది మోసే వెళ్తే మోసే చేస్తుంటే వాళ్ళు కూడా చేశారు మంత్రగాళ్ళు. చివరికి ఏమన్నారు? అమ్మో, ఇది దేవుని వ్రేలు అని ఒప్పుకున్నారన్నమాట. ఓడిపోయారు అక్కడ. ఇక్కడ కూడా
ఈ పౌలు అపోస్తులు సువార్త ప్రకటన చేస్తుంటే మంత్ర విద్యను అభ్యసించిన వారు తమ పుస్తకాలు తెచ్చి సువార్త విని యేసే రక్షకుడని నమ్ముకొని అందరి ఎదురు తగలబెట్టారు. ఆ పుస్తకాల్ని నిప్పు పెట్టి కాల్చారు. ఆ దినాల్లోనే 50,000 వెండి రూపాయలంట. ఇవాళ ఎంతకు లెక్క మరి నాకు తెలియదు. ఎంత వాల్యూ ఉంది అంటే భౌతిక సంబంధమైన మనుషుడు విలువని కొన్నది నిప్పు పెట్టి తగలేశారు. రక్షణ కొరకు, దేవుని కొరకు త్యాగాలు చేసుకున్నారు. ఈ క్రిస్మస్ దినానైనా నువ్వు త్యాగం చేసుకో, పాప క్షమాపణ పొందు, రక్తములో పాపాన్ని కడుక్కో. రక్షణ నీకు అందుబాటులో ఉంది. నీకు బరువైంది కాదు, ఇది నీకు తేలికైంది. నిర్ణయం నీదే. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిర్ణయము ఛాయిస్ నీదే. నీకు వదిలిపెట్టాడు. నీ ఇష్టము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అనుగ్రహించిన సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు. యావత్ ప్రపంచంలో సర్వమాని వాళ్ళ కొరకు జన్మించిన దేవుడువు, శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధిలో నుంచి మృత్యుంజయుడివై మరణాన్ని మింగి మరణపుల్ని విరగొట్టిన మహాదేవుడువు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ అని సిమియోను పేరు పెట్టాడు. రక్షణ అందరిది, ఒక్కరిది కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి మానవునికి అందుబాటులో ఉన్న రక్షణ. ఈ క్రిస్మస్ అని పేరు పెట్టుకుని దినము పుట్టారని దినముల ప్రభా బేతేల్లోకి అనేకులు వచ్చారు. తండ్రి, రక్షణ పొందిన వారు ఇక్కడ ఉన్నారు నాయన. వాళ్ళలో మీ రక్షణ కార్యము జరిగించుము, వారిని మీరు దర్శించము. ఆత్మస్వరూపైన దేవ, మమ్మల్ని రక్షించిన దేవుడు, వారిని కూడా రక్షించము. రక్షణ లేకపోతే శిక్షా దినం ఉంది, తీర్పు దినం ఉంది. దౌడ సింహాసనం ఎదుట తీర్పు తీరుస్తావు. మీ కుమారుని ద్వారానే ప్రభువా మీ కార్యము జరిగించు. ఆ దినం మాకొద్దు ప్రభువా, మేము మీతో మీ రాజ్యంలో ఉండాలనేది, మీరు వస్తే మీతో మీ సంఘములో ఎత్తబడే గుంపులో మేము ఉండాలనేదే మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దేవా, అందును బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన మా ప్రియులను దీవించము, రక్షించబడిన వారిని బలపరచము, ఇంకా అధికంగా రక్షణ లేని వారిలో కార్యం జరిగించము. యవనస్తులు ఉన్నారు, వారిని దర్శించము. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిలో కార్యం జరిగించము. మీ దాసుడు జాషువా బ్రదర్ సహోదరుని బట్టి, బిడ్డలను బట్టి వందనాలు. సంఘమంతుని బట్టి స్తోత్రాలు. దీవించి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా మహిమార్థమై జరిగించి ప్రభువా, నీ బిడ్డలైన వారి అందరినీ కూడా దీవించి మీరే మహిమ పొందమని, ఇంటి వారిని బట్టి కూడా, అక్కాళ్ళని బట్టి, కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రములు. ఈ స్థలములో ఈ ఆరాధన జరిగించబడుతున్నందుకే వందన స్తోత్రములు చెల్లిస్తూ, ఒక దినాన ప్రభువా మరి మాకిచ్చే బహుమానము మీ దగ్గర ఉంది ప్రభు, మీకు స్తోత్రాలు. దాన్ని మేము పొందటానికి ప్రభువా మాకెంతో దేవ మరి సిద్ధపరిచారు. అందుకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ, ఇంతవరకు చేసిన మేలులు ఉపకారాలను బట్టి వందన స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన వచ్చే ఆదివారం 10 గంటలకి, రేపేగా ఆదివారము ఆరాధన ఉంటుంది. మిగతా కార్యక్రమాలు మళ్ళీ మీకు ఆదివారం ప్రకటనలు ఉంటే ఆశీర్వాదంతో ముగించుకుందాం. యేసుక్రీస్తు కృప, మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య ప్రేమ సహవాసము, ప్రభు ప్రేమించిన మనందరికీ, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడై కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.